ఇప్పుడు దీని మీద ఇమీడియట్గా ఈ జన్ పెట్టుకుంటూ తొందరగా మా స్పెషల్ ఆఫీసర్కి ఒకసారి మళ్ళీ అది చేయాలి, రిమైండ్ చేయాలి. దీని మీద డెడ్లైన్స్ ఏమైనా సాఫ్ట్వేర్ ఫర్దర్గా ఏం చేయాలనేది కూడా నిర్ణయం తీసుకోవాలి కదా. వాళ్ళకి పర్మిషన్ లేదన్న వరకు రాత్రి క్యాన్సిల్ చేస్తున్నారు. ఫోటో ఉంటుంది, అర్థం పెట్టుకొని మాట్లాడింది. మహేష్ బాబు వాళ్ళు అల్లుడు కూడా వస్తామని తయారు అడుగుతారు. అదే కమిషనర్ స్టేట్మెంట్లో నైట్ వాళ్ళు మొత్తం క్యాన్సిల్ చేస్తున్నారు. రాలేదు లీగల్గా లేదు కాబట్టి. మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రత్యేకంగా ఈరోజు ఇది మన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ బ్యాక్, అది ఆర్ఎన్బి ఆఫీస్ బ్యాక్ సైడ్, తర్వాత డియూ ఆఫీస్ చౌరస్తాలో గతంలో కృష్ణ సినీ నటుడు కృష్ణ స్టాచ్యూ పెట్టడం జరిగింది అక్కడ. అప్పట్లో కూడా అప్పుడున్నటువంటి కమిషనర్ గారు అక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా, తర్వాత ఇప్పుడు మాకు వచ్చినటువంటి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఆ స్టాచ్యూ గురించి ఫస్ట్ హియరింగ్ పెట్టమని చెప్పారు. ఇప్పుడే హియరింగ్ అయిపోయింది. డిడి ప్రవీణ్ కుమార్ గారు, అడ్వకేట్ అండ్ సోషల్ వర్కర్ గారు దీనిపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత యాక్చువల్గా జరిగిన దాంట్లో ఇది 30/5/2025 రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు హియరింగ్ పెట్టుకోమని ఇచ్చారు. హియరింగ్ ఈరోజు అయిపోయింది. దీంట్లో విషయం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవంగా అదొక పేపర్గా ఇందాక మీరు రాసుకుని అది అయితే దీంట్లో దిడ్డి ప్రవీణ్ కుమార్ గారు డిమాండ్ ఫర్ డిమాలిషన్ ఆఫ్ ద సెట్ కృష్ణ స్టాచ్యూ యాజ్ పర్ ద కంప్లైంట్ గివ్స్ అండ్ హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దాన్ని చేయాలని చెప్పి. విషయం ఏంటంటే సి రమేష్ బాబు గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కృష్ణ అండ్ మహేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహబూబ్నగర్ గారు కూడా మీరు నోటీస్ అందించడం జరిగింది. ఈరోజు మరి ఎందుకో రాలేదు, మరి దానికి తగిన కారణం కూడా తెలియజేయలేదు, మాకు రాకపోవడానికి కూడా కారణం తెలియలేదు. సో హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం, తర్వాత దీని గురించి ఈరోజు జరిగినటువంటి హియరింగ్ ప్రకారం ఒకసారి మా హయ్యర్ అథారిటీస్ తోటి ఒకసారి మాట్లాడతాము. అడిషనల్ కలెక్టర్ గారు, మా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కనుక ఒకసారి మాట్లాడతాం. సాది సూచనలు సలహాలు కూడా తీసుకొని అతి త్వరలో దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, ఖచ్చితంగా గైడ్లైన్స్ ప్రకారమే అక్కడ కృష్ణ విగ్రహాన్ని ఉంచడమా తొలగించడం అనేది ఖచ్చితంగా ఆ గైడ్లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటాము. మాకు ప్రత్యేకంగా ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు కానీ ఎటువంటి అభిమానాలు కానీ లేవు. ఖచ్చితంగా మేము చట్టం ప్రకారము, న్యాయం ప్రకారము, తర్వాత కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా ఒబే చేస్తాం. మేము కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఏది చేయాల్సి ఉంటే అది చేస్తాం, తగు నిర్ణయం తీసుకుంటాం. కొద్దిగా ఒక్కసారి మాత్రం మా హయ్యర్ అథారిటీస్, మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, సార్ తోటి ఒకసారి సంప్రదించి అతి త్వరలోనే దాని మీద సరైన నిర్ణయం తీసుకొని తమరికి మళ్ళీ ఒకసారి పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తీయమని ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు హియరింగ్ పెట్టుకోమని చెప్పారు. హియరింగ్ పెట్టుకున్న తర్వాత దీంట్లో మేము డిసిషన్ తీసుకొని కోర్టు ఆర్డర్స్ కూడా మాకు అదే ఇచ్చింది. ఫస్ట్ హియరింగ్ పెట్టుకోండి, తర్వాత ఒకవేళ ఏముంటుందో నిర్ణయం తీసుకుంటే, మీరు నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు మేము ఫర్దర్ నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.